పరమేశ్వరుడు, పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అందరి అంశాలు. అది ఎట్లా అంటే ఇక్కడ చూస్తే శంఖం, ఇక్కడ చక్రం ఉంది, ఇక్కడ త్రినామాలు ఉన్నాయి. విష్ణు అంశ, ఈశ్వరుడికి 3 కళ్ళు కదా, ఆ 3 కళ్ళు ఇవి. ఇంకా అమ్మవారి కంఠంలో శివుడు ఆలాహలాన్ని బంధించినట్లు ఒక శివలింగం లాగా తెలుస్తుంది మనకి అమ్మవారి కంఠంలో. అది ఈశ్వర అంశ. ఇక్కడ నుండి బ్రహ్మాంశ వస్తుంది. అంటే బ్రహ్మదేవుని కొట్టు నాభి కంటుకున్నట్లు అమ్మవారి కొట్టు, ఆయన ఎప్పుడు తామరకు కంటి పెట్టుకుంటాడు. సరస్వతీదేవి కూడా ఎప్పుడు తామరకు కింద తెలుసుకోవడం. మనం అమ్మవారి పాదాల కింద చూస్తామంటే తామరకు మీద అమ్మవారిని నిలుచుకోవాలి. ఒక చెయ్యి అభయహస్తం ఇస్తున్నారు, ఇంకొక